సూక్ష్మాన్ని చెప్పడం బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు. కానీ బాలుడు, చిన్నవాడు, వికర్ణుడు లేచి ధర్మాన్ని చెప్పాడు సభలో. అలా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యథార్థమైనటువంటి స్థితిని, ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి తగినటువంటి జవాబుని ఇవ్వవలసినటువంటి అవసరం లేదా? సభకు వచ్చి ధర్మ సందేహం అడిగినా ఎరిగి చెప్పకుండిరేని సభ్యులు అమృతదోష ఫలమునంద అర్థముందుదురు అని ధర్మవేదులైన మునులు. నిండైనటువంటి సభలో ధర్మవిధులైనటువంటి వారు ఉన్న చోటికి వచ్చి ఎవరైనా ధర్మాన్ని అడిగితే తెలిసిండి కూడా చెప్పకపోతే అబద్ధమాడిన ఫలితంలో సగం వాళ్ళకు వస్తుందని ధర్మం తెలుసున్న ప్రాజ్ఞులు చెప్పారు. ఇక్కడ ఉండి చెప్పకపోతే చెప్పని వాళ్ళందరికీ పాపంలో సగం అంటుకోదా? ధర్మ వెరిగి దానిదా నుండుగా లాభ లోభ పక్షపాత లోలబుద్ధి సబల నెవ్వడేని సభ్యుడై పలుకువాడు అమృత దోషఫలమును అనుభవించు. లోభబుద్ధి చేతో, లౌల్యం చేతో, ధర్మం తెలిసి కూడా ఉన్నట్టు స్పష్టంగా చెప్పకుండా కొంత దాచి, కొంత చెప్పి, కొంత చెప్పక గుప్తంగా ఉంచిన వాడెవడో వాడు కూడా పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి సభలో ఉన్నవారు ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి అన్నారు. ద్రౌపదీదేవి అంది, అవ్విధంబున నొప్పి ఆ స్వయంవరంబున నాడఖిల భూపతులచే అట్లు చూడబడి పాండవుల ధర్మపత్నినై గోవిందు చెలియలినై వీని చేత ఇట్లు పరిభూతనకుచు సభామధ్యమున మహీపతులచే చూడంగబడి తిని ఇంత వడుదునే ఇప్పుడు నా పలుకులకెవ్వరు ప్రతివచనం వేల పలుకరైరి ధన్యులారా ఏన దాసినే ఎరుగ చెప్పి పనుపుడెల్లవాని ననుచు వనరుచున్న నాపగాసుతుండు శాంతనవుడిట్టులని దాని చూచి. ఒకనొకనాడు మత్స్యయంత్ర భేదనాన్ని విషగా పెట్టి దాన్ని ఎవరు భేదిస్తారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారు ద్రుపద మహారాజు గారు ప్రకటన చేస్తే మత్స్యయంత్రాన్ని భేదించినటువంటి అర్జునుడు నన్ను భార్యగా స్వీకరించవలసి వస్తే కుంతీదేవి యొక్క వాక్యం చేత, వేదవ్యాసుని యొక్క వాక్యం చేత నేను పాండవుల 5గురికి ఇల్లాలినై సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుని గోవిందుడైనటువంటి కృష్ణ భగవానుడికి చెల్లెలనై అంత గొప్పదాన్నై ఇవాళ సభామంటపంలో ఇంతమంది రాజులు చూస్తుండగా ఇంత అవమానాన్ని పొంది ఒక్క ప్రశ్న అడిగితే నేను దాసినా కాదా అని అడిగితే ఇంతమంది పెద్దలున్న చోట జవాబు ఎందుకు చెప్పట్లేదు మీరు? నా ప్రశ్నకి జవాబు చెప్పవలసింది అని. వెంటనే శాంతనవుడు భీష్మాచార్యుల వారు లేచన్నారు, అమ్మా నీ ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాడు ధర్మరాజు ఒక్కడే, ఆయనే చెప్పాలి. కానీ ధర్మరాజు మౌనంతో మిన్నకున్నాడు. ధర్మ సూక్ష్మత ఎవరికి ఎరుకమ్మా? ధర్మం చెప్పడం తేలిక, ధర్మ సూక్ష్మం చెప్పడం అంత తేలిక తల్లి. కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్తానమ్మా, దీని ఫలం చేత ఈ కురుకుల పాంసనులు ఉన్నారే, పయోముఖ విషకుంభాలు, ఈ ధార్తరాష్ట్రులు, దుర్యోధనాదులు, వీళ్ళు నశించిపోతారమ్మా అన్నాడు. ఎందుకు చెప్పాలా స్పష్టంగా భీష్ముడు? ఏమిటి భయం ధర్మం చెప్పడానికి? కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకన్నాడమ్మా ధర్మం చెప్పచ్చు, ధర్మ సూక్ష్మం చెప్పలేము. ధర్మరాజుడు అడుగు ఎందుకు చెప్పలేదో ఆలోచించలేడు. అమ్మా పెద్దరికం వహించిన వాళ్ళందరం సభలో ఉన్నాం, అనచ్చమ్మా ఒక మాట, ఖచ్చితంగా నువ్వు దాసివి కావు, అదాసివి, నువ్వు ఓడబడలేదు. ధర్మరాజు ఓడిపోయాక నిన్ను ఒడ్డాడు కాబట్టి అధికారం లేదు. ఇంకా శకుని చెప్తే ఒడ్డాడు, తన యజమాని చెప్పిన మాట పాటించాలి కాబట్టి ఒడ్డాడు. ఆయన కర్తవ్యం ఆయన చేశాడు, అంతేకాని ముందు నిన్ను ఒడ్డినట్టుంటే నువ్వు ఓడిపోబడినట్టు. కానీ నిన్ను ముందు ఒడ్డి ధర్మరాజు తర్వాత తనని తాను ఒడ్డుకోలేదు, తనని తాను ఒడ్డుకుని ఓడిపోయి శకుని ప్రేరణ చేత నిన్నొడ్డాడు, అందుకని నువ్వు ఓడిపోలేదు. కానీ అమ్మా ఈ మాట నేను పైకి అన్నాననుకో, ఇంత సభామంటపంలో నీకు జరిగిన అవమానానికి వెంటనే నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటావు మహాపతివ్రతమై. నువ్వు వెంటనే వెళ్ళిపోవమ్మా ఇక్కడి నుంచి. అలా వెళ్ళిపోతే దానికి అర్థం ఉండదు. నువ్వు వెంటనే శాపవాక్కు విడిచిపెడతావు. ఆ శాపవాక్కు విడిచిపెడితే 13 ఏళ్ళు ఉండదమ్మా ఈ రాజవంశం. నీ నోటి మాట చాలు. కులకాంత పతివ్రత నోటి వెంట వచ్చినటువంటి మాట చేత ఏ వంశాన్ని ఇంతకాలం ఈ చేతులతో పెంచి పెద్ద చేశానో, అధికారం కోరుకోకుండా రాజ్యాన్ని త్యాగం చేసి వీళ్ళు వృద్ధిలోకి రావాలని పెంచి పోషించానో, వీళ్ళందరూ సర్వనాశనం అయిపోతారమ్మా, కాలిపోతారు. పరస్త్రీ సంగదోషేణ భవో వరణంగతాహ, పరస్త్రీ సంఘాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఎందరో మరణించారమ్మా గతంలో. నీ జోలికొచ్చి వీళ్ళు బతుకుతారమ్మా. నేను నా నోటి వెంట ధర్మం చెప్పేశాననుకో అమ్మా, అందరూ పాడైపోతారు. అమ్మా ఇంతమంది నా కళ్ళెదుట కాలిపోవడం చూడలేక వీళ్ళందరూ ఏడుస్తారని ధర్మానికి కట్టుబడి ధర్మరాజు అలా ఉన్నాడు. కాలం కలిసి వస్తుందని ధర్మజుడికి తెలుసు. అమ్మా ధర్మానికి ఓర్చాడమ్మా ధర్మజుడు, అందుకే జవాబు ఆయన చెప్పలేదు. ఆ బాటే కదమ్మా మాది, అందుకు మేం చెప్పలేం. దేవుడు లోపలికి వచ్చాడు, ఆమెతో మాట్లాడకూడని రీతిలో మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఆమె అతని యొక్క దుష్ట సంకల్పాన్ని గమనించి బంధుత్వాన్ని జ్ఞాపకం చేసింది. నువ్వు దుస్సల యొక్క భర్తవి, దుర్యోధనాదుల యొక్క చెల్లెలి భర్తవి కనుక నా భర్తలైనటువంటి పాండవులకు కూడా చెల్లెలి భర్తవి. ఆ కారణం చేత నాకు సోదరుడు అవుతావు, నేను నీకు సోదరిని. కాబట్టి నీ నోటి వెంట అనుచిత ప్రసంగం రాకూడదు. నాతో మాట్లాడేటప్పుడు హద్దు మీరినటువంటి మాటలు, అనకూడని మాటలు నీ నోటి వెంట రావడం అంగీకార యోగ్యం కాదు. అందుకని అలా మాట్లాడవద్దు అని ఆమె హెచ్చరికగానే మాట్లాడింది. అయినా ఆ దుర్మార్గుడు ఆమె ఎందుకు కలిగినటువంటి ప్రబలమైన కామవాంఛ చేత ఆమెను ఎత్తి తీసుకెళ్లి రథంలో పెట్టుకుని అపహరించి తీసుకుపోతున్నాడు. ఆ కలిసి వదిలిపెట్టండి. ఎవరు ఏడుస్తారు అన్న చెప్పి ఖేదంబు చేయతవుని,
వీడు చచ్చిపోతే దుస్సల ఏడుస్తున్నాం లేదు ధర్మరాజు గారు. దుస్సల్ని తలచి వదిలిపెట్టండి. ఎవరు ఏడుస్తారు అన్న చెప్పాడు. ఆంబికేయ మహిషి. ఎవరు ఆంబికేయ మహిషి? ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి. గాంధారి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఇంట్లో అంతమంది కొడుకులు కోడళ్ళు తిరుగుతున్నారు. ఒక్కగానొక్క కూతురు. ఆ ఒక్కగానొక్క కూతురు పసుపు కుంకాలకి దూరమైంది. అది కూడా ఎవరి వలన దూరం అయిపోయింది? పరమ ధర్మాత్ములని ఆవిడ ఎవరిని గౌరవిస్తుందో అటువంటి పాండవుల చేతిలో హతురాలైపోయాడు. అల్లుడు అలా మరణించిన కారణం చేత కూతురుకి పసుపు కుంకాలు లేవు. ఇంట్లో కూతురు అలా తిరుగుతుంటే అనుక్షణం ఎవరు జ్ఞాపకానికి వస్తారు? అల్లుడు జ్ఞాపకానికి రాడు, మన జ్ఞాపకానికి వస్తాం. అరే అన్నదమ్ములే చంపేశారే అల్లుడిని, నాకు కొడుకుల వలస కదా, ఒక్క తప్పు కావాలేరా? వాళ్ళు తలుచుకుంటే నా ముఖం చూసి, బుద్ధిరాజు ముఖం చూసి, చెల్లెలి ముఖం చూసి జ్ఞాపకం తెచ్చుకుని వదిలిపెట్టలేరా అని ఏడుస్తుంది రేపు గాంధారి. మనం ఎప్పటికైనా తిరిగి పెడతాం కదా. మనకి దుర్యోధనుడు అంటే పడకపోవచ్చు, కానీ పెద్దమ్మ ఏం చేసింది? ఆవిడికి వెళ్ళి నమస్కారం చేయాలిగా, పెద్దనాయనికి నమస్కారం చేయాలిగా. అందున ఇంటి ఆడపిల్ల అలా ఉంటే ఆ ఇంటి ఇల్లాలకి జీవితంలో ఏ సంతోషాన్ని పొందుతుంది, ఏం ఆనందం ఉంటుంది? మనం వెళ్ళి నమస్కారం చేసినప్పుడు వీళ్ళే నా కూతురి యొక్క వైధవ్యానికి కారణం అని జ్ఞాపకం వస్తే ఆమె మనల్ని చూసి మరింత శోకిస్తుంది. అప్పుడు అది శీలం అనిపించుకుంటుందా? అది ధర్మం అనిపించుకుంటుందా? పైగా మన చెల్లెలు కళ్ళ ముందు మన కారణంగా అలా అయిపోతే, పసుపు కుంకాలకి దూరం అయిపోతే ఆ తర్వాత మనం తట్టుకోగలమా? వదిలేయాల్సి అనిపించదా? ఎవడు ఆలోచిస్తాడు అలాగా? యుద్ధభూమిలో తాను వెళ్ళిపోయే ముందు చెల్లెలి ముఖాన్ని ఆలోచించాడు, తల్లి ముఖాన్ని ఆలోచించాడు. ఆమె ఏమైపోతుందో, ఎంత ఏడుస్తుందో అని ఆలోచించాడు. తల్లి అన్న మాటకి అంత గౌరవాన్ని ఇచ్చాడు, చెల్లి అన్న మాటకి అంత గౌరవాన్ని ఇచ్చాడు. కట్లు విప్పించేసి ఇక పైన ఎవ్వరి ఎడలా కూడా చెడ్డ పనులు చేయకు, మంచి పనులు చేయి, మంచి బుద్ధితో మిలుగు, అంతవరకు మందలించి విడిచిపెట్టాడు. దీనికి ధర్మరాజు గారి మీద ఆగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? పాండవుల మీద ఆగ్రహం పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? ద్రౌపదీదేవి మీద కోపం పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? పోనీ ఆవిడ ఏమైనా ఆగ్రహంతో చెంపుడు నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పూసిందా? ఓ రాయిట్టి కొట్టిందా? ఓ చెంపదెబ్బ కొట్టిందా? ఒక్క మాట అందా? ఆవిడ మీద కక్ష ఏమిటి? ఆ దుర్మార్గుడు తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారం పొంది పాండవుల్ని చంపడానికి వరం అడిగాడు. ఒక్కనాటికి బలైనన్నాడు శంకరుడు. ఒక్కనాటికి బలం. నరనారాయణులు కృష్ణార్జునులు కాబట్టి అర్జునుడు జోలికి వెళ్ళలేవు. ఒక్క ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ నలుగురిని మాత్రం ఒకరోజు యుద్ధంలో ఆపగలం, అంతే. ఒకరోజు యుద్ధంలో గెలుస్తాం. అదే పద్మవ్యూహాన్ని రచించినప్పుడు అభిమన్యుడిని చంపడానికి కారణమైంది. ఈ సైంధవుడే అడ్డుబడి అభిమన్యుడి యొక్క మరణానికి కారణమయ్యాడు. అంటే కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, తప్పు చేస్తారు, దిద్దుకోరు. తప్పు చేసినప్పుడు క్షమించి విడిచిపెట్టినా దిద్దుకోకపోగా ఇంకా దాని మీద పగలు ప్రతీకారాలు పెంచుకుని హీనులై పతనమైపోతారు తప్ప, అదే అవతల వారు అంత ఔదార్యంతో ప్రవర్తించారు, మనం ఎంత మర్యాద నిలబెట్టుకోవాలనేటువంటి భావన పొంది మనసులో మార్పు తెచ్చుకోలేరు. కానీ ధర్మరాజు గారి యొక్క మాట తీరు, ధర్మరాజు గారు ప్రవర్తించినటువంటి వైనం, ఆయన మానవీయ సంబంధములకు ఎంత పట్టాభిషేకం చేస్తాడు, ఎంత ధర్మాన్ని ఆలోచిస్తాడు. ఇతరులు బాధపడతారు, ఇతరులు ఏడుస్తారని తల్లితో సమానురాలైన గాంధారి గురించి, ధృతరాష్ట్రుడు పెద్ద తండ్రి గురించి, చెల్లెలు దుస్సల గురించి అంత ఆలోచించి అంత తప్పు చేసిన వాడిని విడిచిపెట్టాడు. అది పాండవుల యొక్క గొప్పతనం, ధర్మరాజు గొప్పతనం. అంతకన్నా నిజంగా చెప్పాలి అంటే నా దృష్టిలో ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం. ఆమె పట్టుబడితే ఏమో ఎలా ఉండేది. అది ఆ తల్లి. ఆమె కూడా అలా అర్థం చేసుకుని వాడు సోదరిలా చూడకపోయినా ఆవిడ సోదరుడిలా చూసి వదిలిపెట్టేయడానికి అంగీకరించి, అది మనం ఎలా బ్రతకాలి, మానవీయ సంబంధాలకి, కుటుంబ సంబంధాలకి ఎంత గౌరవాన్ని ఇవ్వాలి అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వేదాంతం అర్థం అవడం అంటే ఏం సంబంధాలు, ఏం తల్లి, ఏం తండ్రి అని మెట్ట వేదాంతం చెప్పమని ఎక్కడా చెప్పలేదు. వాటిలో ఉన్న పవిత్రతని అర్థం చేసుకుని కర్మాచరణం చేయడం నిజంగా పండిత జ్ఞానం పొందడానికి కారణమవుతుంది తప్ప, ఏవో 4 విషయాలు విని అక్కడి నుంచి ఇంకా ఇవన్నీ ఏమిటి అనడం నిజంగా పండడం అవదు. నిజంగా పండాలి అంటే ఇవన్నీ పాటించాలి. ధర్మరాజు గారి అనుబంధాలకు అంత గౌరవం ఇచ్చి మాట్లాడి పాటించి కర్మాచరణం చేసినప్పుడు నాబోటిగాడు ఎంతటి వాడు. కాబట్టి అలా ఆలోచించి అలా ప్రవర్తించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పాడు, చిన్న పని విషయంలో తొందరపడితే పర్వాలేదు, పెద్ద పని విషయంలో జాగరూకులు చేయాలి. ఇన్ని తెలిసి ఉండి ఇన్ని విన్నవాళ్ళు అన్యమాసంలో నాకే కాదు కదా చెప్పింది ఋషులు, వీళ్ళకి కూడా చెప్పారు కదా. ఇంత చటుక్కున మరిచిపోయి చెట్టు పెరగడానికి సిద్ధపడ్డాడే భీముడు, అదొక బాధ. ఇప్పటికి జరగవలసినటువంటిది జరిగిపోయింది. తర్వాత రహస్యంగా ప్రణాళిక నిర్మాణం చేయాలి. ఆమెదే కాదు బాధ, ఆమె పడుతున్న బాధ కన్నా ఎక్కువ బాధ ఖచ్చితంగా మేము కూడా పొందుతున్నాం. ఇది మేము పట్టించుకోవట్లేదు అన్నట్లుగా ఇంకా దీనికి కొనసాగింపుగా దేనికి మాట్లాడుతోంది ద్రౌపదీదేవి అంటే, ఆమె బాధతో మాట్లాడడం తప్పని ఆయన ఉద్దేశం కాదు. మాట్లాడితే అక్కడ సమస్యని పరిష్కారం చేయగలిగిన సమర్థుడు విరాట మహారాజు కాదు అన్న విషయం ఆమెకు తెలియదా? తెలుసుగా, విరాటుడు ఏం చేయలేడు అన్న విషయం, సభలో వాళ్ళు ఏమీ చేయలేరు అన్న విషయం తెలుసు కదా. ఇక చేయవలసినది ఏమిటి? బయటపడకుండా సమయోచిత ప్రజ్ఞతో అందరూ కలిసి రహస్యమైన ప్రణాళిక నిర్మాణం చేయాలి. అదే పనిగా మాట్లాడుతుంటే అవమానం పొందినటువంటి రాజు ఏదైనా తొందరపడచ్చు, ఏదైనా అనొచ్చు, సభలో ఏమైనా ఆవేశకావేశాలు ఏర్పడచ్చు, అన్న మాటల చేత పౌరుషం పొందినటువంటి కీచకుడు బలి రావచ్చు, ఏ ప్రమాదమైనా ఏర్పడచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు అని అనుకున్నప్పుడు దూరదృష్టితో అక్కడతో ఆపితే బాగుంటుంది కదా. అది ఆయన సహజమైనటువంటి బాధ. కానీ ద్రౌపదీదేవి అలా మాట్లాడడం తప్పు అని చెప్పడం ఎవరికి సాధ్యం మాత్రం కాదు, ఎందుకంటే ఆవిడ పొందినటువంటి బాధ అటువంటిది. కాబట్టి ఆయనకి అనేక రకాలైనటువంటి భావనల చేత లోపల ఆందోళన, ఆక్రోశము, రోషము, ఇన్ని భావనలు ముప్పిరి ఉన్నాయి. ఇంత చీకాకుని అణుచుకోవాలి. అందుకే ఆయనకి నుదుటి మీద చెమట పట్టింది. ఇంత అసహనం వలన ముదురంతా చెమట పట్టింది. ఇన్నిటిని ఒకడు ఓర్చవలసి వచ్చింది, ఓర్చి సమస్యని పరిష్కరించవలసి వచ్చింది. అంటే ఆయన ఆ రోజు ఆ సమయంలో ఎంత పెద్ద పరీక్షకి లోనయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అప్పుడు ధర్మసూతి హృదయంబు కలంగా లలాట భాగమున్ తప్పక ధర్మవారి ముదురంతా కూడా చెమటలు పట్టేసి అధికంబకు రోషము నుండి ఉండి చాలా కోపాన్ని మనసులో పొంది ఉండి కూడా తప్పక త్రోచి కొంచెం తన ధైర్యము పెంపున నిర్వికారుడై, ఇది గొప్ప.
బయట గెలవడం గొప్ప కాదు, తన భావములను తాను నిగ్రహించుకోగలగడం గొప్ప. బాగా ఆలోచించి కర్తవ్యమును నిర్వర్తించడం గొప్ప. ఆ ఓర్పు గొప్ప. బంగారం ఏదో అరుదుగా దొరికేటటువంటి లోహము కాబట్టి అంత గొప్పదా లేదు. బంగారాన్ని కత్తిరిస్తారు, బంగారమేనా అని తెలుసుకోవడానికి. ఏమిటి చేసిన దోషం అంటే అది బంగారమేనా అని తెలుసుకోవడానికి దాన్ని కత్తిరిస్తారు. దాన్ని తీసుకెళ్లి అగ్నిలో బాగా కాలుస్తారు, సుట్టి పెట్టి కొడతారు, ద్రావకంలో ఉంచుతారు. ఆఖరికి బంగారం ఎక్కడ, గురువింద గింజ ఎక్కడ? గురువింద గింజకి బంగారానికి పోలిక. గురువింద గింజని తక్కెట్లో ఒక పక్కన పెట్టి దానితో సమానంగా బంగారాన్ని కొలుస్తారు. ఇన్ని చేసినా ఓర్చింది కాబట్టి అది బంగారం అయింది. ఆ ఓర్పు లేనిదైతే అది బంగారం ఎందుకు అవుతుంది? అందుకే బంగారం అంటే విలువైనటువంటి లోహం ఒక్కటే కాదు, ఇంత ఓర్పు కలిగింది కాబట్టి బంగారం. అందుకే నా బంగారు తల్లి అంటారు. అంత ఓర్పు ఉన్న పిల్ల కనపడింది అనుకోండి, ఒళ్ళు మంటలుగా ఉన్నా ఓర్చుకుని నవ్వుతూ తిరిగే పిల్ల కనపడితే నా బంగారు తల్లి అంటారు. ఎందుకంటే ఓర్పు బంగారు నందు ఆరోపింపబడి మాట్లాడబడుతుంది. కాబట్టి ఆ సహనము చేత గెలిచాడు ఇన్ని భావములను, ఇంత రోషాన్ని ఎక్కడ బయటపడలేదు. అది అంత తేలిక విషయం కాదండి. ఎన్ని భావములు మనసులో ముప్పిరి కొన్నారు. తన మనసులో ఉన్న భావం ఏమిటో బయట పడకుండా ఆపి నిశ్శబ్దాన్ని, మౌనాన్ని పాటించగలగడం, ఆ వ్యూహాత్మకమైనటువంటి మౌనం, అటువంటి సహనం అసాధారణం. ధర్మరాజు గారికి ఉన్నటువంటి ఆ సహనం గురించి అలా మౌనంగా ఉండవలసినటువంటి పరిస్థితిని చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారి జ్ఞాపకానికి వస్తుంటారు. ఆయన కూడా తన మనసులో మాట బయటపడకుండా అలా మౌనాన్ని పాటించడంలో చాలా అగ్రగణ్యుడు అని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు అనేక సంఘటనలను విశ్లేషించి చెప్తుంటారు. అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఏదో చిన్న ఆవేశం వచ్చిందనుకోండి, ఏదేదో మాట్లాడేస్తాను అలాంటివండి. కానీ అలా కాకుండా వాటిని అణిచిపెట్టి సహజంగా తాను ఎలా మాట్లాడతాడు, భావమునందు కానీ భాష ఎందు కానీ ఆవేశము యొక్క ఛాయ పడకుండా నిగ్రహించుకుని సాధారణ స్థితి ఎందు తాను ఎట్లా మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు. అది నిజంగా ధర్మరాజు గారి గొప్పతనం అయితే ఆయన యొక్క భౌతికమైన స్థితిని, మానసికమైన స్థితిని ఒక్క పద్యంలో అలా ఆవిష్కరించడం తిక్కన గారి గొప్పతనం. కాబట్టి అధికంబగు రోషము నుండి ఉండిన్ తప్పక త్రుచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై ఏమీ బయటపడకుండా ఆయన కూడా పాపం వచ్చి బయటపడ్డారు అనుకోండి. వీళ్ళందరూ ఒకరోజే వచ్చారు సభలోకి, వీళ్ళందరూ ఒకరోజే చేరారు కొలువులో. ఎందుకు ఆమెకి బాధ వచ్చేటప్పటికీ ఆ భీముడికి అంత పాపం వచ్చి చెట్టు పెరగడానికి లేచాడు, ఈయనకి ఇంత పాపం వచ్చేసింది. మిగిలిన సభాసదులకి వీళ్ళ ప్రవర్తనకి తేడా ఉంది. పైగా అందరూ ధర్మరాజు గారితో ద్రౌపదీదేవితో సంబంధం ఉందని చెప్పిన వాళ్ళే చేరినప్పుడు. భీముడు ధర్మరాజు గారితో సంబంధం ఉందన్నాడు, ధర్మరాజు గారితో సంబంధం ఉందన్నారు. సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపదీదేవి దగ్గర సైరంధ్రిగా చేశారండి. కాబట్టి వీళ్ళకి పూర్వపరిచయం ఉండాలి. అది అక్కడ వరకేనా, ఇంకేమైనా అనుబంధమా? 5 గంధర్వులు భర్తలని చెప్పింది అని అనుమానం రాకుండా ఉండాలి. అంటే అసలు తన ఆవేశము బయటపడకూడదు, తాను సామాన్యమైనటువంటి వ్యక్తిలా మాట్లాడాలి. ఒక సభలో ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం గురించి ఎలా మాట్లాడుతుంటాడో, సభా గౌరవం గురించి ఎలా తాపత్రయపడుతుంటాడో, సభా గౌరవం పాడవకూడదు అని ఎంత మనసులో ఆవేదన చెందుతుంటాడో అదేం మామూలు విషయం కాదండి. లోకంలో తన గౌరవం గురించి తాపత్రయపడే ఉంటాడు, తన ఇంటి గౌరవం గురించి తాపత్రయపడే ఉంటాడు, తాను ఉన్న ఊరు గౌరవం గురించి తాపత్రయపడే ఉంటాడు. కానీ తాను వెళ్ళి కూర్చున్నటువంటి సభ యొక్క గౌరవం గురించి తాపత్రయపడడం నా దృష్టికి సంబంధించినంత వరకు ఉత్తమ పురుష లక్షణం. ఆ సభా గౌరవం నిలబడేటట్టుగా ప్రవర్తించడం అంటే అదొక అద్భుతమైన విశేషం. దానికి ఎంత సంస్కృతి ఉండాలి. అటువంటి సంస్కృతి కలిగినటువంటి వాడు కాబట్టి ధర్మరాజు గారు సాధారణంగా సభా గౌరవానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది రాజ్యసభ కానివ్వండి, విద్వత్ సభ కానివ్వండి, ఏ సభ అయినా సభ అనేటప్పటికీ ఆ సభకు ఒక మర్యాద. కాబట్టి ఆయన నిర్వికారుడై ఎప్పుడు తాను పలుకునిలుగా ఏర్పడ ద్రౌపదితో ఇట్లను ఆయన ఎలా మాట్లాడగలడు? ఆయన అధికారం ఏంటి అంటే, విరాట్ మహారాజు గారు మొదటి రోజునే నాతో సమానమైన స్థానాన్ని నువ్వు పొందుతావు, నేను ధిక్కరించిన వాడు ఎవరుంటాడో నన్ను ధిక్కరించినట్టే శిక్షార్హుడు అని చెప్పాడు. కాబట్టి ఇది ఇచ్చగా మాట్లాడడానికి ధర్మరాజు గారికి అధికారం. అందుకని ఆయన రాజుగారి వంక చూసి మాట్లాడలేదు, తిన్నగా ద్రౌపదీదేవి వంక చూసి మాట్లాడాడు. ఒకసారి అలా భీముడితో మాట్లాడాడు, ఇప్పుడు ద్రౌపదీదేవితో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు భీముడితో మాట్లాడినప్పుడు చెట్టు అడ్డు పెట్టి మాట్లాడాడు, ఇప్పుడు ద్రౌపదీదేవితో మాట్లాడుతూ అంటాడు, జననాయకుండును సభమారు నీతకు తెరగెల్ల నిరిగిరి తెరవా ఇంక మానక ఈ పలు మాటలాడగనేలా చనువు నీవు సుదేష్ణ సదనమునకు నీ పరాభవమున కోపింపనేరరే గంధర్వులకు దరికాదు కాక సమయం ఇయ్యది ఏని తమకును నీకు కలిగిన ఇట్టులైనను గినియదిచట కాన నాదుల దూరంగా కాదు వినుము సతికి తానెంతబడియును సభలలోన తడవుగా నిలిచి ఇట్టులు దగ్గరవృత్తి శంకసిడి ధిక్కరింపంగా చనుని చెప్పుమా. ఆమెకు ఆవేశం తగ్గి మనం ఇలా ప్రవర్తించాలన్న విషయం అర్థమయ్యేటంత స్పష్టంగానూ మాట్లాడేశాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే, నీవు ఈ సభలోకి వచ్చి నిలబడి మాట్లాడడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? సభానాయకుని ద్వారా, సభా సభ్యుల ద్వారా రక్షణ పొందాలన్నది నీ ఉద్దేశం. అందుకొరకు సభాప్రవేశం చేశావు, నువ్వు చెప్పవలసింది చెప్పావు, రాజు చేయగలిగింది చేశాడు, వెంటనే కీచుకుని పంపించాడు. ఆ పైన నీకు ఎటువంటి రక్షణ కల్పించాలన్న విషయాన్ని తెలియని వారా జననాయకుడు మహారాజు అంటే? దాని అర్థం నీకు ఏ రక్షణ కల్పించలేడు జననాయకుడు, ఆ విషయం నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకా దానికి కొనసాగింపు ప్రసంగం చేసే ప్రయోజనం ఏమిటి అని లోపలి భావన. కాబట్టి నీకు ఏం చేయాలో ఆయనకి తెలియదా, వాళ్ళకి తెలియదా? పైకి అంత తెలిసిన వాళ్ళైతే ఈ పాటికి కీచుకుని శిక్షించారా? అంత సమర్థులైతే శిక్షించలేదుగా. వాళ్ళకి సమర్థత కాదు అని తెలిసి చెప్పడంలో ఉపయోగం ఏముంది? ఇంకా మానక ఈ పలు మాటలాడగనేలా నీకు విషయం అర్థమైపోయిన తర్వాత ఇంకా ఎందుకు మాట్లాడడం? అలా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అది మాట్లాడకూడదు. అవతల వాడు ఉపకారం చెయ్యగలడు అనుకుంటేనే మాట్లాడాలి. కాబట్టి చనువు నీవు సుదేష్ణ సదనమునకు. కాబట్టి నువ్వేం చేయాలి? సుదేష్ణ మందిరానికి వెళ్ళిపో. నీ పరాభవమున కోపింపనేరరే గంధర్వులకు దరిగాదుగాక. నీకు ఈ అవమానం జరిగింది కదా, నీకు ఈ అవమానం జరిగినప్పుడు మొట్టమొదటి కోపం ఎవరికి రావాలి? నీ భర్తలకి రావాలి. 5 గంధర్వులు నీకు భర్తలని చెప్పావు కదా, ఖచ్చితంగా వాళ్ళకి కోపం వచ్చి ఉండాలి కదా. కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ప్రతీకారం చేయాలి కదా. భార్య జోలికి వచ్చినప్పుడు భర్త ఊరుకోడు కదా, సహజంగా ఆక్రోశం ఉంటుంది కదా. అయినప్పుడు ఆ భర్త జోక్యం చేసుకోవాలి కదా. 5 భర్తలకు ఇలా అని చెప్పావు కదా. కానీ వాళ్ళు గంధర్వులకు దరిగాదు కాక సమయం ఇయ్యది ఏని తమకును నీకు కలిగిన ఎట్టులైనను గినియరిచట. ఏదో కారణం ఉంది. ఆ 5 ఎందుకో ఇప్పుడు జోక్యం చేసుకోలేదు. వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు ప్రతీకారం చేయలేదు ఇప్పుడు అంటే, ఇది సమయం కాదని వాళ్ళు అనుకుని ఉండాలి. వాళ్ళు ఇది సమయం కాదని ఎందుకు అనుకుని ఉంటారో నీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. మరి నీకు తెలిసినప్పుడు ఇంక ఇక్కడ మాట్లాడడం ఎందుకు అసలు? దానికి సమయం ఏదో నిర్ణయింపబడుతున్నది అంతర్లీనమేగా. మీరు ఒక సమయం నిర్ణయింపబడవలసిన అవసరం ఉన్నది. అది ఇక్కడ జరగదు సభలో. అజ్ఞాతమాసంలో మరింత అజ్ఞాతంగా జరుగుతుంది నిర్ణయం. కాబట్టి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు?
ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏమిటి ఎక్కడ తొట్టుపాటు పడకుండా, ఎవరికీ అర్థం కాకుండా, కానీ చెప్పేది మాత్రం ఒక్క ద్రౌపదీదేవికి మాత్రమే అర్థం అవ్వాలి. అందుకని నాథుల దూరంగా కాదు వినుము సతికి, ఎందుకు అనవసరంగా నా భర్తలు నన్ను రక్షించలేదు అన్న మాట వాడుతూ నీ భర్తల్ని ఎందుకు అవమానం చేస్తావు? వాళ్ళకి కోపం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ప్రతీకారీచ్ఛ లేదని ఎందుకు అనుకుంటున్నావు? సమయం కాదని వాళ్ళు ఊరుకున్నారు ఎందుకు అనుకోవట్లేదు? నువ్వు వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు నీకు తెలిసి ఉండాలి కదా. సభలో నిలబడి భర్తల్ని నింద చేయవలసిన అవసరం ఉంది. తాను ఎంత పడిను సభలో ఉన్న తరముగా నిలిచి ఇటు ఉదగ్రవృత్తి శంకసడి ధిక్కరింపంగా చదువుని చెప్పుమా. నిస్సందేహంగా నీకు బాధగలిగింది కాదనను, కానీ సభలో నిలబడి అందరినీ ధిక్కార ధోరణితో మాట్లాడుతూ ప్రసంగం చేయడం అనేటటువంటిది అంత సబబుగా అనిపిస్తుందా? కాబట్టి నువ్వు సుధేష్ణ మందిరంలోకి వెళ్ళిపో. అంటే ఆయన అన్యాపదేశంగా చెప్పేది ఏది అంటే నీ కోరిక తీరుతుంది, ఖచ్చితంగా తీర్చుకోవడం మరణిస్తారు. కానీ అది ఇక్కడ చెప్పేది కాదు, ఇక్కడ ఆలోచించేది కాదు. కాబట్టి కొంత తడవు నువ్వు వేచి ఉండవలసి ఉంటుంది. ఇక్కడ మాట్లాడి ప్రయోజనం లేదన్నప్పుడు మాట్లాడడం అవసరం, బయటపడమే తప్ప ఉపయోగం ఉండదు. అంటే ఏమనుకున్నాడంటే ద్రౌపదికి అర్థమవుతుంది భీముడు ఎలా ఆగాడో ఆవిడ అలాగే ఆగుతుంది. ఎందుకని అంటే సహజంగా గొప్ప విదుషీమణి, మహాపతివ్రత, అన్నిటినీ మించి అందరిలా జన్మించినది కూడా కాదు ఆవిడ. ఆవిడ యజ్ఞశీలి, యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది. ఎంత గొప్ప తల్లి ద్రౌపదీదేవి. ఆమె అక్కడతో అర్థం చేసుకుని వెళ్ళిపోతుంది అని ఆయన ఉద్దేశం. అది ఆయనకు భార్య మీద ఉన్న గౌరవం అయ్యి ఉండి ఉండవచ్చు, లేదా ఆమె పరిణితి మీద నమ్మకంతో ఆయన అక్కడతో పూర్తవుతుందనుకుని ఉండి ఉండవచ్చు. కానీ ఆమె పొందిన బాధ సామాన్యమైన బాధ కాదు. అది బుడ్డులో కూర్చొని మనం తీర్పు చెప్పి ఇక్కడతో ఆగిపోవాలని చెప్పడానికి అదేదో వీధిలో పెడుతుంటే తగిలిన చిన్న ఎదురు దెబ్బ కాదు. దెబ్బ మీద దెబ్బ తగిలి పుండు అస్తమానం పొల్లతో కెలకబడిన మానసికమైనటువంటి గొప్ప క్లేశం అయినప్పుడు ఆమె ఆక్రోశం అక్కడతో ఆగిపోతుందని చెప్పడం అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే చూడండి, లోకంలో ఒక పోకడ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి భరించేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఒకసారి భరిస్తారు, 2 సార్లు భరిస్తారు. కానీ అదే పనిగా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఆ ఆక్రోశం, ఆ బాధ అంత తొందరగా సానవన్న పరిధిలోకి లొంగిపోతాయి అని చెప్పడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే బాధ ద్విగుణీకృతం అవుతుంది. అయినప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆక్రోశించడం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆమె వెళ్ళలేదు. ఆమె అలాగే నిలబడి ఏదో మాట్లాడబోయి. ఆయన బాధ ఏంటంటే ఈమె మాట్లాడితే అంత సామాన్యంగా ఏం మాట్లాడదు, అంత అమాయకురాలు ఏం కాదు. ఆమె మాట్లాడితే తానేం మాట్లాడవలసి ఉంటుందో, ఇలా మాట్లాడితే ఆ ఆవేశంలో ఏ మాట బయటకు వస్తుందో, ఇది చివరికి ఏ ప్రమాదానికి పెడుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చ జరగకుండా ఉండడం అవసరం. ఆమె మళ్ళీ మాట్లాడుతుంది. అందుకని ధర్మరాజు గారు ఆమె మాట్లాడకుండా సుధీష్ణ మందిరానికి వెళ్ళిపోవాలి. జరగవలసిన కార్యం రహస్యంగా జరగాలి. అందుకే ఆమె వెళ్ళిపోవాలి అంటే భర్తృ ఆజ్ఞగా అర్థం కావాలి. ఇంకా అది ఆ సమయానికి నిస్సందేహంగా ద్రౌపదీదేవికి అత్యంత బాధాకరమైన విషయం. కానీ సమయంలో ఇంకా ఆయన ఏం చేశాడంటే అజ్ఞాతవాసము భంగమైపోకుండా అందరి యొక్క క్షేమను వరసి కొంచెం ఒక అడుగు ముందుకేసి ఆమె వెంటనే మాట్లాడటం ఆపి వెళ్ళిపోవాలన్న ఉద్దేశ్యంతో ఒక మాట అన్నాడు. పలుపోకలబోవచ్చు విచ్చలవిడిన చంపు సలుపు చట్టున ఇటకన్ కులసతుల గరువ చందము తొలగంగా ఇటు ఉనికి తగుని తోయి జబదన. సాధారణంగా అంత కష్టం వచ్చినప్పుడు, అంత ఆవేశం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఏదో కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నట్లు, ఏదో సభలో ప్రసంగం చేస్తున్నట్లు, గంభీరంగా మాట్లాడుతున్నట్లు మాట్లాడడం సాధ్యం కాదు కదా. పైగా ఆమె అక్కడ ఏదో చిన్న విన్నపాన్ని సమర్పించడానికి వచ్చింది కాదు, బహువార్తితో వచ్చింది. పైగా ఆమె సమస్యకు నిజానికి పరిష్కారం లభించలేదు అప్పటికి. అందుకే ఆమె చాలా ఆగ్రహంతో ఏదో మాట్లాడబోతూ చేతులు గబుక్కుని లాంది. అంటే మాట్లాడేప్పుడు ఆవేశంతో, ఆక్రోశంతో చేతులు తిప్పుతూ అటు ఇటు చూస్తూ కదులుతూ మాట్లాడింది. దాన్ని ధర్మరాజు గారు అన్నాడు, నువ్వు ఇలా సభలోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఏదో నాట్యం చేస్తున్నట్లుగా అంత ఊగిపోతూ అలా మాట్లాడచ్చా? కులసతుల యొక్క ప్రవర్తన కన్నా భిన్నంగా ఉండేటట్టుగా ఎందుకంత ఆక్రోశంతో ప్రవర్తిస్తున్నావు? అక్కడతో ఆగి వెళ్ళిపో సుధేష్ణ మందిరానికి అన్నాడు. సరే, నేను దాని కొనసాగింపు మహాభారతంలో ద్రౌపదీదేవి అన్నది పరిశీలించినప్పుడు చెప్పుకున్నాం. ఇది కొంతవరకు మాత్రమే. కానీ ఆవిడ బాధ అన్నది ఆవిడ ఉంటుంది కదండి, అంత తేలిక విషయం కాదు. పైగా ఏదో ఆమె దోషం చేసింది అన్నట్టుగా చెప్పి ధర్మరాజు గారు పంపించడం ఆవిడ బాధకి ఉపశాంతి కాదు, అగ్నికి అజ్యమి. అందుకే ఆమె తట్టుకోలేక ఒక మాట అంది, అవును నా భర్తలు నటులే. ధర్మరాజు గారు కూడా వేషం వేసే ఉన్నాడు కక్కుబట్టుగా. లోపల అర్జునుడు సరే నాట్యం నేర్పుతున్నాడు. ఇక్కడ ఈయన మాత్రం నటుడు కాదు, ధర్మరాజుగా ఉన్నాడు. ఇక్కడ కక్కుబట్టుగా ఉన్నాడు, సన్యాసి వేషం. ఈయన కదా సన్యాసి వేషం బుర్రరాజన్యులు కొలిచి ఆయన చెప్పాడుగా. అందుకని అవును నా భర్తలు నటులే అని. అంతేకాదు జూదై కూడా. ఎందుకని ఆమె బాధ ఆమె తప్పు అన్నది అని కానీ ఆమె అలా అనకూడదు అని కానీ అనడానికి నాకు ధైర్యం చాలు. ఎందుకని అంటే అసలు అంత ఆక్రోశం ఉన్న తల్లి పరిస్థితిని అర్థం చేసుకుని బయటపడకుండా అంతవరకే అని వెళ్ళిపోవడం చాలా చాలా గొప్ప విషయం. ఆవిడ కాకపోతే భర్తని అలా ఆ బాధలో అంతవరకే వెళ్ళగలిగిన స్వాతంత్ర్యం ఇంకెవరికి ఉంటుంది? అందుకే ఆమె ఆ మాట అని వెళ్ళిపోయింది. అప్పటికి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ద్రౌపదీదేవి అలా అంది కాబట్టి ధర్మరాజు గారి మీద ఆమెకు గౌరవం లేదా? ఆయన మీద, ఆయన నడవడి మీద నిజానికి అంతరాంతరాలలో ఆమెకి పూనిక లేదా? ఎందుకంటే మీరు చూడండి, ఒక మనిషి మీద ఉన్నటువంటి గౌరవభావం ఎప్పుడు బాగా బయటకు వస్తుంది అంటే బాగా కోపంగా ఉన్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకని అంటే ఎంత కోపం వచ్చినా కూడా హద్దు దాటకుండా మాట్లాడి అసలు అలా చెయ్యరు, ఎందుకు చేశారో ప్రారంభం అని మాట్లాడాడు అనుకోండి, గౌరవం ఉన్నదని గుర్తు. ఆమె అంత బాధలో మాట్లాడింది, అక్కడికి రాలేదు, భర్తలన్న ఆక్రోశంలో మాట్లాడింది. కానీ ఆమె ధర్మరాజు గారు చెప్పిన మాట తిరస్కరించడం మాత్రం ఆమె చేయలేదు. ఇంత బాధ గుండెలలో అణుచుకుని వెళ్ళిపోయింది. కానీ తెల్లవారితే మళ్ళీ కీచుడు బయలుదేరుతాడు. ఆమె సమస్యకి పరిష్కారం కావాలి. అందుకే ఆమె భీమసేనుడి దగ్గరికి వెళ్ళి భీమసేనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఆమె ధర్మరాజు గారి యొక్క గొప్పతనాన్ని చెప్పింది. అంటే ద్రౌపదీదేవి మనసులో ధర్మరాజు గారి మీద ఎంత గౌరవం ఉన్నది అన్నదానికి ఇది తార్కాణం. ఆ తల్లి ఎంత పవిత్ర హృదయం కలిగినది అన్నదానికి ఇది పరమ నిదర్శనం. ఆమె భీముడితో మాట్లాడుతూ అంది, ధర్మతనూభవు సంతత ధర్మనిరతి మనము బ్రతుకదలు చుటయరుది నిర్మలుడు అతని సత్కర్మంబున కాదే బ్రతుకు ధాత్రిని ఎల్లన్. ఈ ధాత్రికి అంతటికీ కూడా నిజానికి బ్రతుకు దేని వల్ల లభిస్తోంది? ధాత్రి అంటే భూమి. ఈ భూమి అంతా నిలబడుతోంది అంటే దానికి కారణం ధర్మం. భూమి నిలబడుతోంది అంటే భూమి మీద ఉన్న సమస్త ప్రాణుల మనుగడ దేని మీద ఆధారపడింది అంటే ధర్మం మీద ఆధారపడింది. ఒక్క మహానుభావుని యొక్క ధర్మనిరతి అంత గొప్పది. ధర్మరాజు గారి ధర్మనిరతి ఎంత గొప్పది అంటే ఆయన ధర్మనిరతి చేత మనము బ్రతుకతల చుటయరుదే. అంతటి ధర్మాత్ముడు నా భర్త, అంతటి ధర్మాత్ముడు మీ అన్న. అందుకే ఇన్ని ఆపదలు వచ్చినా గట్టెక్కి మనం బ్రతుకుతున్నాం. అంటే ఆయన అలా ఎందుకు మాట్లాడాడో అర్థం చేసుకున్నది ద్రౌపదీదేవి. అందుకే భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మాటల్ని విశదీకరించి దాన్ని విమర్శించి ఎవరి మీద ఒకళ్ళ మీద తీర్పు చెప్పే ప్రయత్నం చేయడం
ఎవరికి మంచిది కాదు. అక్కడ అలా అందరి తొందరపడి తీర్పులు చెప్తే పక్కకు వచ్చి వెంటనే రాత్రి భీముడి దగ్గర ధర్మరాజు గురించి ఏమని మాట్లాడింది. కాబట్టి భార్యాభర్తలు పైకి ఎంత కఠినంగా మాట్లాడుకున్నట్టు కనిపించినా తొందరపడి మధ్యలో వెళ్ళి తీర్పు చెప్పదు స్మా. అందులో ద్రౌపదీదేవి అంటే ఉత్తమ ఇల్లానికి భర్తృప్రేమ ఇంకెంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ధర్మరాజు గారు తప్పు నిర్ణయం ఎందుకు చేస్తాడు? అంతటి మహాపురుషుడయా ధర్మరాజు అంటే. అటువంటి ధర్మరాజు గారి మీద నాకు ఉన్నటువంటి గౌరవం చెక్కు చెదరనిది, ఆ నిబద్ధత అటువంటిది, అటువంటి మహితాత్ముడు. ఆయనకి ఇల్లాలినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ నా బాధ అంతా ఒకటే, నా ఆక్రోశం అంతా ఒకటే. ఇంత గొప్ప ధర్మరాజు ఎంత సహనాన్ని పాటిస్తున్నాడా? ఇంత గొప్ప చక్రవర్తి చివరికి కూడు గుడ్డా కోసం పరిచర్య చేస్తున్నాడా? ఒకళ్ళ దగ్గర భూమి మీద పడుకుంటున్నాడా? అంత ఓర్పు పడుతున్నాడా? ఆయన పడుతున్న కష్టం ముందు నేను పడ్డ కష్టం ఏ పాటిదా? అది కదా భార్యాభర్తలకు ఉండవలసినటువంటి సౌశీల్యం, వాళ్ళ మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన. ఏమి ద్రౌపదీదేవి, ఏమి ధర్మరాజు గారు. నిజంగా దంపతులు ఎలా బ్రతకాలో చెప్పడానికి వచ్చింది భారతం. కాబట్టి ఆఖరికి తన పేరు, తన వంశప్రతిష్ఠ, తన కులగౌరవం అన్నీ కూడా వదులుకుని మహానుభావుడు అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చేయడానికి ఆయన పడుతున్న బాధ, ఆయన దిగమింగుకుంటున్న దుఃఖం, ఆయన పడుతున్న ఆక్రోశం, ఆయన నుదుటిన పట్టిన చెమట చూసి నిద్ర పట్టట్లేదయా, మనసు వికలమైపోయింది, ఎంత దుఃఖాన్ని పొందుతున్నానో తెలుసా భీమ అని ఆమె ధర్మరాజు గారి గురించి మాట్లాడింది. అంటే నిజంగా మహానుభావుడు ఆ ధర్మరాజు గారు ఎంత గొప్పవాడు, ఎంత కీర్తిని సంపాదించినటువంటి వాడు, భార్య ఆయనని ఎంతగా ప్రేమించినదో మనకు అర్థమవుతుంది. ఒక పురుషుడికి ఇంతకన్నా కావలసిన ఐశ్వర్యం ఉందండి. పురుషుడు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. దీని వలన భార్య యొక్క ప్రేమను చూరగొన్న కారణం చేత. నిజానికి ఆ భార్య యొక్క ప్రేమని పొందినవాడు ఎంత కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాడు. జీవితంలో ఉడుదుడుకులు వచ్చి ఎంత తాపాన్ని కష్టాన్ని పొందినా భార్య ఒకటే పురుషుడిని సేద తీర్చి శాంతినిచ్చి ధర్మం నుండి వైక్లభ్యము పొందకుండా నిలబెట్టగలరు. అందుకే భార్యాస్థానం అంత గొప్పదైంది. అటువంటి ధర్మరాజు గారు తరువాతి కాలంలో చాలా జాగ్రత్తగా ప్రణాళికా నిర్మాణాన్ని చేశాడు. పాండవులు పాటించారు. అందుకే కీచక సంహారం అయిపోయింది, ఉపకీచక సంహారం అయిపోయింది. ద్రౌపదీదేవి యొక్క మనసు శాంతించింది. ఇక పూర్వం వచ్చినటువంటి అవతారాల్లో అధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళని సంహరించాడు. కానీ ఈ అవతారంలో పాపం చేసిన వాళ్ళ పాపాలు తొలగించి పరమకారుణ్యంతో వాళ్ళ మనసులు మారుస్తున్నాడు. మహర్షి దేవతలలో ఎవరు యజ్ఞభక్తగా ఉండవలసిన వాడో నేను నిర్ణయిస్తానని బయలుదేరి బ్రహ్మలోకం దాటి కైలాసం దాటి వైకుంఠానికి వెళ్లి రమాపతి లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి వేళలో తను సాష్టాంగం చేస్తే తనని చూడలేదని కోపగించి ఆయన వక్షస్థలం మీద తనడం ఏమిటి? ఆయన వక్షస్థలం మీద తంటే లక్ష్మి పక్కకి తొలగిపోతే ఎంత ఓర్పు పట్టాడంటే ఈ యుగంలో ఉద్ధరించడానికి ఓర్పు పట్టడం కన్నా మార్గం